హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా స్తంభం కూలి చనిపోయాడు ఓ జాతీయ స్థాయి యువ క్రీడాకారుడు. రోహ్తక్లోని గ్రౌండ్లో మధ్యాహ్నం ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు 16 ఏళ్ల హార్దిక్ రతి. ప్రాక్టీస్ చేస్తూ బాస్కెట్ వేసేందుకు ప్రయత్నించాడు. నెట్ ని పట్టుకోవడంతో బాస్కెట్బాల్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయి అతని మీద పడింది. ఛాతీపై ఆ స్తంభం పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు హార్దిక్ రతి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. గమనించిన తోటి ప్లేయర్లు వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే హార్దిక్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హర్యానా ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ సూచికగా రాష్ట్రంలోని 3 రోజుల పాటు అన్ని క్రీడలను కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఆట స్థలంలో పరికరాల పరిస్థితి, భద్రతా చర్యలతో సహా కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. మృతుడు రోహ్తక్లోని లఖన్ మజ్రా వాసిగా గుర్తించారు. హర్యానాలోని ఫరీదాబాద్లో విషాదం చోటు చేసుకుంది. బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా స్తంభం కూలి చనిపోయాడు ఓ జాతీయ స్థాయి యువ క్రీడాకారుడు. రోహ్తక్లోని గ్రౌండ్లో మధ్యాహ్నం ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు 16 ఏళ్ల హార్దిక్ రతి. ప్రాక్టీస్ చేస్తూ బాస్కెట్ వేసేందుకు ప్రయత్నించాడు. నెట్ ని పట్టుకోవడంతో బాస్కెట్బాల్ స్తంభం ఒక్కసారిగా కూలిపోయి అతని మీద పడింది. ఛాతీపై ఆ స్తంభం పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు హార్దిక్ రతి. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. గమనించిన తోటి ప్లేయర్లు వెంటనే అతన్ని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే హార్దిక్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హర్యానా ఒలింపిక్ అసోసియేషన్ గౌరవ సూచికగా రాష్ట్రంలోని 3 రోజుల పాటు అన్ని క్రీడలను కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఆట స్థలంలో పరికరాల పరిస్థితి, భద్రతా చర్యలతో సహా కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు. మృతుడు రోహ్తక్లోని లఖన్ మజ్రా వాసిగా గుర్తించారు.